తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని అన్నారు. ఇప్పుడున్న రోడ్లు అభివృద్ధి అంతా గత టీడీపీ ప్రభుత్వం చేసిందని ఆయన అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే 4 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తిరుచానూరు పంచాయతీలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని అని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి మినీ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని, టీడీపీ ప్రభుత్వంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ₹15,000 మనం చదువుకునే పిల్లలకి ఇస్తారు. మీకు 45 ఏళ్ళు జాతకం ఉండాలి. చదువుకునే పిల్లలు ఉంటే ఉద్యోగాలకు 30,000 రైతులకి సహాయం చేయక మన ఎమ్మెల్యే 2 సార్లు గెలిచినాడు. నాకు ఒకసారి అవకాశం ఏంటి? నా దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర కోర్టు ఉంది. ఒకసారి అవకాశం ఏంటి? మీకేం కావాలా? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు స్థానిక నాయకులు అయినట్టు నాగరెడ్డి గారు కానీ, కిషోర్ కానీ, నరసింహారెడ్డి అని కానీ చాలా మంది నాయకులు ఇక్కడ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్లు వేయడం జరిగింది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సీసీ రోడ్డు లేదు. ముఖ్యంగా అండర్ డ్రైనేజ్ ఇస్తామని ఆ రోజు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి చెప్పడం జరిగింది. భాస్కర్ రెడ్డి టైం ఈ రోజుకి ఎమ్మెల్యేగా 4 సంవత్సరాల 11 నెలలు అయినా కూడా ఇంతవరకు ఎక్కడ కానీ ఒక అండర్ డ్రైనేజ్ అనేది తిరుచానూరు పంచాయతీ లేదు. అదేవిధంగా చిన్న చిన్న షాపులు జీఎస్టీ అంటే టిఫిన్ అంగిలకు కూడా జీఎస్టీ వచ్చింది. ఆ జీఎస్టీ పెట్టుకున్న వాళ్ళకు కూడా పెన్షన్ లేకుండా కట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు లేకుండా కట్ చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు ఇటువంటి ఫిర్యాదులు ఎక్కడ లేకుండా పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకి బిలో పావర్టీ లేని అందరికి కూడా మా నాయకులు ఇక్కడ రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ అందుబాటులో తేవడం జరిగింది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ తిరుచానూరు పంచాయతీలో కానీ చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ కానీ ఇదే విధంగా ఉంది. వాటన్నిటిని కూడా రేపు ప్రభుత్వం వచ్చేటనే పరిష్కరిస్తాం. అదేవిధంగా తిరుచానూరు పంచాయతీలో గత ఎలక్షన్ అప్పుడు మేము ఏ విధంగా మేనిఫెస్టో పెట్టామో అదే మేనిఫెస్టో ప్రకారం ఇక్కడ మేము ఎక్కడెక్కడైతే పంచాయతీలు అండర్ డ్రైనేజ్ చేయాలో అండర్ డ్రైనేజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మురుగు డ్రైనేజీ అపరిశుభ్రత లేకుండా చేసే బాధ్యత తీసుకుంటా. అదేవిధంగా ఇక్కడ సుమారు మా నాయకులు చెప్పిన విధంగా 9 లేఅవుట్లు వేశారు. ఆ 9 లేఅవుట్లు కూడా వంక పరంబోకులు వాగు పరంబోకులు వేసి